వెల్కమ్ టు సత్య సుధా వాక్స్. ఈరోజు నేను నా ఈవినింగ్ వాక్ కవర్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. ఓకే, నో యూస్. వాడు విండండి. మొదటగా నా అపార్ట్మెంట్ నుంచి బయటికి రాగానే కామన్ పార్క్ ఒకటి ఉంది. ఆ పార్క్ ఈవినింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చిన్నపిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు, పెద్ద రిటైర్ అయిన వాళ్ళంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే కొందరు పార్క్ చుట్టూ వాక్ చేస్తూ ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు పార్క్ చుట్టూ వాక్ చేస్తాను. కానీ ఈవినింగ్ లాంగ్ వాక్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా ఒక అట్లీస్ట్ 5 కిలోమీటర్లైనా వాక్ చేస్తూ ఉంటాను. ఈరోజు కొద్దిగా లాంగ్ వాక్లో వెళ్తున్నాను కాబట్టి అన్నీ కవర్ చేసి మీ ముందు ఉంచుతాను. ఏంటి ఫస్ట్ ఈ పెద్ద బిల్డింగ్ చూస్తున్నారా? ఇది ఎక్సెంచర్ వాళ్ళ ఆఫీసు. చూడగానే వెంటనే క్యాప్చర్ చేయాలనిపించింది. అలాగే కొద్దిగా ముందరికి వెళ్ళగానే ఈ సిమ్కర్ ఆఫీసు, ఇంటాక్ట్ ఆఫీసు, అట్లాగే ఒక వన్ సిటీ అపార్ట్మెంట్స్ అనే ఒక బిల్డింగ్ చూశాను. దీంట్లోనే ఎక్సెంచరు, సినాప్సిసు, కెనడియన్ ఇంపీరియల్ బ్యాంకు, ఇట్లా చాలా మిగతా బ్యాంకులు చూడండి. దాన్ని ఎదుర్కొన్న పెద్ద వాల్మార్ట్ ఉంది. అది స్క్వేర్ 1 మాల్ దగ్గర ఉన్న వాల్ట్. తర్వాత ఇప్పుడు చూసారా, ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే ఇది చాలా వింతగా ఉంటుంది. సో చూస్తుంటే 2 కాళ్ళు ఏదో తేడాగా ఉందేంటి. అలాగే ఇంకొద్ది ముందరికి ఇలా వాక్ చేస్తూ వచ్చాను. వస్తుంటే మీకు ఇంకా మంచి మంచి రోడ్లు కనపడుతున్నాయి. ఇక్కడ నాకు ఇంకొకటి క్యాప్చర్ చేశాను. SBI కెనడా బ్యాంక్ అని కనపడింది. వెంటనే దాన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడవన్నీ ఇండియా అవన్నీ కనపడుతున్నప్పుడు చాలా ఆహ్లాదం. అరే ఏంట్రా ఇది? ఇక్కడ ఎదురుగుండా నాకు చాయ్ అని ఇండియన్ రెస్టారెంట్ అని కనపడింది. అలాగే ఇంకా ముందరకు వచ్చేస్తుంటే స్క్వేర్ 1 అపార్ట్మెంట్స్, స్క్వేర్ 1 మాల్, సో అన్నీ ఉంటాయి. అలాగే ఇంకా కొద్దిగా ముందరకు అలా వాక్ చేసుకుంటూ వచ్చాను. మధ్యలో ఆగాల్సి వచ్చింది. సో చూడండి, సిటీ బస్సెస్. ఇది స్క్వేర్ 1 మాల్, చాలా పెద్ద మాల్. మిస్సాగ్లోనే చాలా పెద్ద మాల్ ఇది. అరే ఏంట్రా ఇది? అలాగే ముందర నడుచుకుని మళ్ళీ బ్యాక్ టు మా అపార్ట్మెంట్స్ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడే సెలబ్రేషన్ స్క్వేర్ అని ఒక పెద్ద ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా సమ్మర్లో ఎస్పెషల్లీ ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. డిఫరెంట్ కల్చర్స్లో, లైక్ ఇటాలియన్ ఈవెంట్ అని, ఆఫ్రికన్ ఈవెంట్ అని, ఏషియన్ ఈవెంట్ అని, ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అంటిల్ కోల్డ్ స్టార్ట్ అయ్యేంత వరకు, అంటే అక్టోబర్ 15th కాడ వరకు ఎవ్రీ టైం ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ రోడ్డు ఇలాగే లైట్ వచ్చినప్పుడు, వాకింగ్ లైట్ వచ్చినప్పుడు అలా రోడ్ క్రాస్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఈ రోడ్ క్రాస్ చేసి కొద్దిగా ముందరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక క్లోజ్డ్ ఆడిటోరియం ఉంది, లివింగ్ ఆర్ట్స్ అని చెప్పేసి. ఇక్కడ మంచి కన్సర్ట్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా క్యాప్చర్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ టు మా కామన్ పార్క్ దగ్గరికి వస్తున్నాను. సో చుట్టుపక్కలంతా మా అపార్ట్మెంట్ బిల్డింగ్. ఊరికే నసపెట్టకరా. గుడ్ నైట్.